హాయ్ గాయ్స్, దిస్ ఇస్ లోకేష్. నేను ఇప్పుడు చాలామంది స్ట్రెస్ రిలీఫ్ కోసం ఫిడ్జెట్ స్పిన్నర్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు. అందుకనే నేను ఒక కొత్త ఇన్వెన్షన్ చేశాను. అది కొంతమంది ఫిడ్జెట్ స్పిన్నర్స్ ఇరిగిపోయినప్పుడు చాలా మళ్ళీ ఇంకోటి కొనుక్కాల్సి వస్తుంది. కానీ తక్కువ కాస్ట్తో మీరు మళ్ళీ ఇంకో ఫిడ్జెట్ స్పిన్నర్ తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇవి హార్డ్వేర్ షాప్స్లో దొరుకుతాయి. స్ట్రిప్స్ అంటే ఇస్తారు వాళ్ళే. తీసుకొని ఫెవిక్విక్ జెల్ అనే గ్లూని తీసుకోండి, షాప్లో అక్కడనే దొరుకుతాయి. ఇది నేను ఒక 3 తయారు చేశాను. అలానే ఇది నా ఓన్ టెక్నిక్స్తో తయారు చేశాను. ఇది నా ఫస్ట్ స్పిన్నర్. దీన్ని నేను ఒకే దగ్గర 6 పెట్టేశాను, 2 2 2 అని. మధ్యలో ఇది బాల్ బేరింగ్స్ పెట్టేశాను. సైడ్కి ఆ స్ట్రిప్ పెట్టేశాను. ఇక్కడ 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 ప్రతి దానికి నేను ఆ ఫెవిక్విక్ జెల్ అనేది అతికి పెట్టాను. ఫెవిక్విక్ జెల్ అది మీకు ఆ షాప్లో దొరుకుతుంది. అది అది చాలా బాగుంటుంది. దానివల్ల ఇగో ఇక్కడ అతికి పెట్టుకోవచ్చు ఎడ్జెస్కి. నేను ఫస్ట్ నేను తయారు చేసింది ఏంటంటే ఇది దీనికి 6 సైడ్స్ ఉంటాయి. ఈ స్పిన్నర్ ఇలా పనిచేస్తుంది. మనం ఇలా అన్నప్పుడు దీని ఎడ్జ్ ఒకటి ఇలా ఉంచుకోవాలి. దీని ఎడ్జ్ ఒకటి ఇలా ఉంచుకోవాలి. మనం ఇలా పట్టుకొని ఇలా తిప్పుకోనికి ఫ్రీగా ఉంటుంది. ఇలా తిప్పచ్చు. చాలా కూల్ గ్యాజెట్ ఇది. నెక్స్ట్ నేను ఇన్వెంట్ చేసిందేమో ఇది నా స్ట్రెస్ రిలీఫ్ కోసం. ఇది ఒక్కటే పెట్టేయాలి. ఒక్కటి ఇలా 6 పెట్టాం కదా, వీటికి ఒక్కటి పెట్టి ఒక బాల్ బేరింగ్స్ పెట్టేయాలి. దాని తర్వాత ఇక్కడ ఫెవిక్విక్ జెల్ పెట్టేసేయాలి. అది మీకు షాప్లో దొరుకుతుంది. ఇదే ఆ ఫెవిక్విక్ జెల్. మనం ఇలా అన్నప్పుడు ఈ స్ట్రెస్ రిలీఫ్ కోసం మనం ఇలా పట్టుకోవాలి. ఫస్ట్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా పెట్టి ఇలా తిప్పుతూ ఉండాలి. అలా చేసినప్పుడు మనకి స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. మళ్ళీ దీంతో ఇలా పట్టుకొని ఇలా కూడా అనొచ్చు. దీన్ని చాలా వేస్గా యూజ్ చేయొచ్చు ఇలా. నెక్స్ట్ నేను తయారు చేసిందేమో కూల్ ఇన్వెన్షన్. మీకు షాప్లో ఇది పెద్ద బాల్ బేరింగ్స్ కొంచెం నీ ఫింగర్ సైజులో ఉన్నది తీసుకోవాలి. మీ ఈ ఫింగర్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఫస్ట్ మీ ఫింగర్ ఇందులో పెట్టేసేయాలి. మీ కొంచెం టైట్ ఉండేలాగా చూసుకోవాలి. నేను నా రైట్ హ్యాండ్ చూసాను కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి నా లెఫ్ట్ హ్యాండ్ టోటల్ ఇందులో పెట్టేస్తున్నా. దాని తర్వాత దీని సైడ్ వేస్ నేను టేప్ వేసేసి మెల్ల బ్లేడ్తో ఇలా కట్ చేసేసాను. దీని సైడ్ వేస్ నుంచి కట్ చేసేసాను. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ థింగ్. దీనికి ఈ సౌండ్ వింటున్నారా మీరు? ఈ సౌండ్ రానికి కారణం దీన్ని కొద్దిసేపు మనము కిరోసిన్లో పెట్టి ఉంచితే ఇది తిరుగుతూ ఉంటుంది. ఈ సౌండ్ కోసం దీన్ని కిరోసిన్లో పెట్టాలి. ఇలా అనగానే తిరుగుతూ ఉంటుంది. దాని బదులు మనం ఇలా పెట్టాలి. దాని తర్వాత ఇది గ్రిప్ కోసం టేప్ ఇలా ఫింగర్స్తోని ఇట్లా అనుకోవచ్చు. ఇట్లా 1 ఫింగర్తో ఇట్లా ఆడుకోవచ్చు. అదే మీకు ఈ ఫింగర్ పట్టేటట్టు ఉంటాయి, గట్టిగా ఉండాలి. ఇట్లా తిప్పుకోవచ్చు. లేకపోతే మీ ప్యాంట్ ఉంటుంది కదా, దీన్ని
వాక్ చేసేటప్పుడు మీరు ఇలా ఇలా ఫింగర్ ఇలా పెట్టి ఇట్లా 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 అనుకొని తిప్పచ్చు. ఓకే గాయస్, దిస్ ఇస్ మై కూల్ ఇన్వెన్షన్స్. ఐ హ్యావ్ this is my cool inventions. First time I have did this. So thanks for watching this video. Bye. Subscribe.